ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీకి దామచర్ల కుటుంబం ఎప్పుడు పెద్ద దిక్కే అనేది మరొకసారి నిరూపితమైంది. ఆ కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇప్పటికే చంద్రబాబు గారు ఆ కుటుంబం నుంచి దామచర్ల జనార్దన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవి బాధ్యతలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తి కొండేపి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం అదే కుటుంబం నుంచి మరలా దామచర్ల సత్య ఇప్పటి వరకు యువ నాయకుడిగా కొండేపి నియోజకవర్గానికి అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి పరిచయమైన వ్యక్తిని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొత్తగా బాధ్యతలు చేపట్టాడు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నిన్నటి వరకు కొండేపి నియోజకవర్గం, అలాగే మీ అన్నయ్య గారు ఒంగోలు నియోజకవర్గం, ఇప్పుడు అట్లాంటిది రాష్ట్ర స్థాయిలో పదవి వచ్చింది. దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టపడిన వారిని గుర్తించాలనేది వాళ్ళ యొక్క ఎంత కష్టపడినా పార్టీలో మంచి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని గుర్తించి ఈ పదవి ఇచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. మీకు యువ నాయకుడిగా లోకేష్ గారితో మంచి సన్నిహిత సంబంధాలు, ఇప్పుడు అతను ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త జట్టు అంతా యువకులకే ప్రోత్సాహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మిమ్మల్ని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యక్రమాలు చేపట్టాలి. ఇక నుంచి ఇప్పటి వరకు మీరు కొండేపి నియోజకవర్గం, ఎలక్షన్లప్పుడు ఒంగోలు, ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ బాధ్యతను మీరు ఎలా ఫీల్ అవుతుంది? తప్పకుండా పెద్దవారి మాటలు తీసుకొని వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా ఏ పని అయితే చెప్తారో ఆ పని పూర్తిగా సంతృప్తిగా చేయటం, అలాగే పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు తీసుకొస్తారని, ఆ పదవికి కూడా మంచి గౌరవం తీసుకొస్తారని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో దామచర్ల సత్య గారిని ఏదో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా చూడొచ్చా? తప్పకుండా అది మా పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఏది ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటాం. దామచర్ల కుటుంబం ఎప్పుడు పదవుల కోసమో గౌరవం కోసం బతికిన కుటుంబం దామచర్ల కుటుంబం. దామచర్ల కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. అలాగే మన జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు దామచర్ల కుటుంబం అంటే. పెద్ద ఆయన ఏ బాట అయితే చూపించారో తప్పకుండా అదే బాట గీత దాటం. ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు కానీ మా పైన పెట్టిన బాధ్యతని తప్పకుండా పార్టీ ఆదేశాలను ఎప్పుడు కట్టుబడి ఉంటుంది దామచర్ల కుటుంబం. ఇటీవల కాలంలో మీ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కొన్ని జరిగినటువంటి వర్కులకు సంబంధించి బిల్లులు ఆగిపోయాయని చెప్పని చాలామంది సూసైడ్లు చేసుకుంటూ అదేవిధంగా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక యువ నాయకుడిగా మీ కొండేపి నియోజకవర్గంలో ఏ మేరకు బిల్లులు ఆగిపోయి ఉన్నాయి? దాని మీద ఇక్కడి నుంచి మీరు ఎట్లాంటి పోరాటం చేయబోతా ఉన్నారు? దానికి ఉదాహరణ గత ప్రభుత్వంలో చేసిన వర్కులకు బిల్లు ఆగిపోవటం ఒక చిన్న ఉదాహరణ. మా జరుగుమల్లి మండలంలో పచ్చవ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా నాయకుడు రాంబొట్ల నాయుడు అని ఈ మధ్యకాలంలో 20 days బ్యాక్ చనిపోవడం, ఆ రోజు చంద్రబాబు గారు కూడా ఫోన్లో మాట్లాడటం. అతను ఆ గ్రామానికి 2 కోట్ల రూపాయల వర్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. బిల్లులు ఆపి ఆ టెన్షన్ తోటి అతను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉండాల్సిన బాధ్యత మా పై ఉంది. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తున్నాం. పార్టీ న్యాయ పోరాటం చేయబట్టే మొన్న మిగతా వాళ్ళందరూ కూడా బిల్లులు కూడా ఎన్ఆర్జీఎస్ బిల్లులు కూడా రావడం జరిగింది. తప్పకుండా ఏ విధమైన అండగా కార్యకర్తలకి నాయకులకు అండగా ఎప్పుడు పార్టీ ఉంటుంది, మా కుటుంబం కూడా ఎప్పుడు అండగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.
ఇప్పటి వరకు కొండేపు నియోజకవర్గానికే పరిమితమయ్యాను. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో మా అన్నయ్య రాజకీయంగా ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేశాను. ఇప్పుడు నా మీద రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర అధినాయకులు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఇక నుంచి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముందు ఇంకా మంచిగా పార్టీ కోసం పనిచేస్తాను. 2024లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ, అదేవిధంగా మా కొండేపు నియోజకవర్గంలో ఏదైతే ఇప్పటి వరకు టీడీపీ హయాంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు ఆగిపోయి ఉన్నాయో వాటికి కూడా నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసి మా కార్యకర్తలకు ఎప్పుడు అండగా వాళ్ళని కాపాడుకుంటూ ఉంటానని చెప్తా ఉన్నాడు. ఓకే సార్, మీరు అనుకున్నట్టుగా మీరు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. నెక్స్ట్ మీరు మంచిగా ఎమ్మెల్యే కూడా కావాలని కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు.
చీల్చక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. అభివృద్ధి, సంక్షేమం, పార్టీ యొక్క పటిష్టత కోసం కష్టపడ్డ కుటుంబం. ఆ కుటుంబం నుంచి కొండేపి నియోజకవర్గంలో వరుసగా 3 ఎన్నికల్లో కూడా నా గెలుపు కోసం అహర్నిశలా కృషి చేసి, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు ఈ నిన్న కూడా జరిగిన ఎన్నికల్లో నా గెలుపుకు పూర్తిగా వెనుకున్నటువంటి సత్య గారిని ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ కమిటీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ ప్రోత్సహించినందుకు ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన ఒంగు ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు జనార్దన్ గారికి, మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు బాలాజీ గారికి, అదేవిధంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాలైనటువంటి ఇన్ఛార్జీలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కొండేపి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బాధ్యత వల్ల, ఈ పదవి వల్ల సత్య బాధ్యత మరింతగా పెరిగిందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా మంచి సేవ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైన బాధ్యత నా పైన పెట్టినందుకు, పార్టీ కష్టపడే వాళ్ళకి తగిన గుర్తింపు వచ్చిందంటే ఉదాహరణ మన ప్రకాశం జిల్లాలోనే చూసాం. ఈరోజు దామచర్ల కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అంటే గుర్తొచ్చేది మన ప్రకాశం జిల్లాలో దామచర్ల కుటుంబం. అలాంటిది కొండేపి నియోజకవర్గ ప్రజలు ఆ కుటుంబానికి విడదీయరాని బంధం. మొన్న ఎన్నికల్లో ఎంత మనం చూసాం. రాష్ట్రం అంతా జరిగిన ఎలక్షన్ ఒక ఎత్తు అయితే, కొండేపిలో కూడా ఆ జనం మన పైన ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళు మనకి ఒక మంచి మెజార్టీతోటి మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించడం,
దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా మనం పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ఏ బాధ్యత అయినా మనం నిర్వర్తించగలనే నమ్మకంతో ఈరోజు మనల్ని రాష్ట్ర పార్టీ కమిటీలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా ఈ యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మన శాసనసభ్యులు స్వామి గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ప్రకాశం జిల్లాలో ఉన్న 12 మంది శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అందరూ నాతో చాలా ఒక తమ్ముడుగా వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో అందరితోటి కలివిడిగా అందరితోటి ప్రయాణం చేస్తానని, ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా ఇంకా మిగతా నాకు అవకాశం వచ్చిన చోటల్లా పార్టీని బలోపేతం చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని, ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, నాతో పాటు పనిచేసిన మా కార్యకర్తలకి, యువతకి అందరికీ